సుప్రీంకోర్టులో ప్రసన్న కుమార్ అనేటటువంటి ఆయన్ని ఓఎస్డీగా పెట్టుకున్నారు అప్పట్లో రమణ గారు ఉన్నప్పుడు. ఆ తర్వాతన వద్దన్నారు. పక్కన పెట్టేటటువంటి సందర్భంలో ఆయన అక్కడ రిజైన్ చేసేయడం. ఆ పైన ఇక్కడికొచ్చి అసెంబ్లీలో సెక్రటరీ జనరల్‌గా చేరారు. అంటే హైలీ రికమెండెడ్ ఆ కాన్సెప్ట్ నడుస్తుంది. ఆయనని ఇప్పుడు సెక్రటరీ జనరల్‌గా కొనసాగుతున్నారు 24 నుంచి. ఇప్పుడు ఆయనకి అది చెల్లదు ఆ నియామకం అంటూ హైకోర్టులో ఒక పిటిషన్ పడింది. ఇది కీలకంగా ఒక న్యాయవాది వేశారు కనకలింగేశ్వరరావు. వాస్తవానికి సుప్రీంకోర్టులో ఓఎస్డీగా పనిచేసిన ఆయన రిజిస్ట్రార్గా చేశాననేటటువంటి అబద్ధ ప్రచారం చేశారంటూ దాని మీద ఇప్పుడు కోవారెంట్ పిటిషన్ వేశారు. దాని మీద ఇప్పుడు కోర్టు వచ్చేటప్పటికి గవర్నర్కి హైకోర్టుకి ఏది గవర్నర్కి గవర్నర్ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ప్రసన్న కుమార్కి కూడా నోటీసులు ఇచ్చారు. అంటే గవర్నర్ కార్యదర్శి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నియామకం అన్నటువంటి ఏ ప్రాతిపదికన చేశారు అన్నటువంటి అంటే నిబంధనలకు విరుద్ధంగా చేశారు. వాస్తవంగా అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో అనుభవం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ సుప్రీంకోర్టులో అది కూడా రిజిస్ట్రార్ కూడా కాదు, ఓఎస్డీగా చేసిన రిజిస్టర్గా చేశానంటే ఎలా అలౌ చేశారన్నటువంటి పాయింట్ ఇక్కడ రైజ్ చేసుకొచ్చారు.